ఇక 2024 ఎన్నికలలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఖరారు అయింది. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఇలా ఆ మూడు పార్టీలు ఒకే గొడుగు క్రిందకు వస్తాయని మాస్టర్ కి టీవీ గతంలోనే ఘంటాపథంగా చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై రాజకీయ ఒత్తిళ్లు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై నాటకీయ రాజకీయ పరిణామాలు నడిచాయి. కాగా పొత్తు ఖరారు విషయాన్ని టీడీపీ సీనియర్ లీడర్ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాకు వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన అన్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని ఆయన, సీట్ల లెక్కలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇక పొత్తుల వలన టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లుగా ఆయన వివరించారు. రెండు 2024 ఎన్నికలలో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో చర్చలకు దారితీస్తున్నాయి. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడి కావడం, ఓ స్పష్టత రావడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పొంగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇక అమిత్ షాతో వారు పొత్తులు, సీట్ల కేటాయింపు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ జనసేన బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా నాయకులు చెబుతున్న మాట. అయితే సీట్ల లెక్కలపై మూడు పార్టీలు కలిసి ప్రకటన విడుదల చేస్తాయని టీడీపీ నాయకులు వివరిస్తున్నారు. అలాగే పార్టీల బలాబలాలు, గెలుపు ప్రాతిపదికన మూడు పార్టీలు పొత్తుకు అంగీకరించినట్లు తెలియవస్తోంది. దీని ప్రకారమే సీట్ల షేరింగ్ ఉంటుందని స్పష్టం అవుతోంది. మరోవైపు సీట్ల లెక్కలపైన మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. టీడీపీ 145 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ జనసేన కలిసి 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇక ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు 2, బీజేపీకి 6 లేదా జనసేనకు 3, బీజేపీకి 5 సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని, ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లుగా తెలియజేస్తుంది. కాకినాడలో జనసేన పార్టీకి బలం ఉండటంతో పాటుగా పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలపైన ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రి కాబోతున్న జనసేనాని ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ను కాకినాడ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే జరిగే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరవుతుందని, ఆలోగా సీట్ల కేటాయింపులపైన క్లారిటీ వస్తుందని మూడు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాస్టర్ కి టీవీ ఛానల్ కొన్ని నెలల క్రితమే టీడీపీ బీజేపీ పొత్తుల గురించి ముందుగానే చెప్పింది. అది నేడు ఖరారు అయింది. ఇక ఈ మూడు పార్టీల బలాబలాలు, సీట్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టుకున్నాయి. ఏ పార్టీ ఏ విధంగా పొత్తులు పెట్టుకున్నా గెలిచిన పార్టీలు ప్రజల అభివృద్ధికి ఏమాత్రం పాటుపడతాయో అనేది ముఖ్యం. ఇక ఏపీ ఎలక్షన్లలో ఓటర్ అన్న నాడిని ఏ పార్టీ లేదా ఏ కూటమి ఏ విధంగా పట్టుకుంటుందో ఎన్నికల ఫలితాల నాడే చూడాల్సి ఉంటుంది.